రోజుకు గంజాయిలు డ్రగ్స్ బాగా తీసుకొని బ్యాచ్లు వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్. మా పావుని చంపేశారు సార్. మా పావుని చంపేశారు. ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు సార్. పెద్ద పిల్లకి 8 నెలలు సార్. ఆయనకి ఆయన తప్ప ఎవరు లేరు సార్. ఆయన అన్యాయంగా సార్ ఆయన గొడవబాబు సార్ వచ్చాడు సార్. ఎవరు కొట్టుకోబాకని బాబు అని చెప్పి కొడితే ఎలా నువ్వు నన్ను ఆపుతావని చెప్పి కస కొట్టి చేశారు సార్. ఈ గుండెల్లో దింపారు సార్ ఆయనకి ఎలా సార్ గారు దాకా తీసుకెళ్ళండి సార్. ఇలా డ్రగ్స్ వల్ల ఉన్నాం మనం సార్. రాముల వారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం సార్. మనం రాముల వారి పుణ్యక్షేత్రం సార్. ఇది ఇలాంటి చోట డ్రగ్స్ జరిగి ఇలాంటి హత్యలు జరగడం ఏంటి సార్. రోడ్ల మీద మనకి జాగ్రత్త తప్పుతారా సార్. బండి గుద్దేసి తమ్ముడు ఏంటి తమ్ముడిది అంటే కొరతకి సంపద కొడతారా సార్. ఆయుధాలు వేసుకొని తిరుగుతున్నారు సార్. రోడ్డు మీద సార్. ఇలాంటి ప్రభుత్వం ఉన్నది సార్. గంజాయిలు అడిగెడుతున్నాము, డ్రగ్స్ అడిగెడుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఓట్లు అడిగేయడానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓట్లు కావాలని అడుగుతున్నారు. ఈ రోజు ఈ వ్యవస్థలో ఇలా జరుగుతుంది. ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్. ఆయనకి ఏం న్యాయం చెప్తారు సార్. ఆయనకి బతకడానికి ఏం లేదు సార్. వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు సార్. ఎవరేం చెప్తారు సార్ ఆయన పిల్లలకి. ఆయనే సార్. ఆయన ఇంటర్ బతుకుతారు సార్ కుటుంబం. ఆయన వల్లే బతుకుతుంది సార్ కుటుంబం. ఆయన లేకపోతే కూడా కుటుంబానికి దిక్కెవరు సార్. నేనేం చేయగలుగుతాను సార్. నా బావ నమ్మున చంపుతున్నాను సార్. నన్ను కొట్టారు సార్. 20 మంది కలిసి నన్ను పుడతా కూర్చారు సార్. ఆయన వచ్చి అడ్డుపడేసరికి నా మీద పడే కత్తి కొట్టారు.